నమస్కారం. ఆత్మీయులైన స్నేహితులందరికీ మీ త్రిపుర ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ ప్రముఖ రచయిత సింహప్రసాద్ గారు రచించిన కుక్కపిల్ల. ఒరే అభి, నీ పుట్టినరోజుకేం బహుమతి కావాలరా? నా మాటకి 7 ఏళ్ల అభి చటుక్కున తెల్లగా బొద్దుగా ఉండే బుజ్జి కుక్కపిల్ల కావాలమ్మా అన్నాడు. ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. ఛా, అదేం కోరికరా? కుక్కలంటే నాకు చచ్చేంత ఎలర్జీ. పిలపరించుకున్నాను. వాడి ముఖం పాలిపోయింది. బుంగమూతి పెట్టాడు. కుక్కలు చాలా ప్రమాదకరం. అవి కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేయించుకోవాలి తెలుసా? ఆ కుక్కలు వేరు మమ్మీ, పప్పీలెంతో మంచివి. నోర్మీ, ఇంకోసారి వాటి ఊసెత్తితే ఊరుకోను మందలించాను. నువ్వడిగావు, వాడు చెప్పాడు. ఇస్తే ఇస్తానని చెప్పు, లేదా ఇవ్వనని చెప్పు వల్లి, తేజ అన్నాడు. కుక్కలంటే నాకు భయం, అసహ్యమండి. బిక్కమొహం పెట్టి నాకు పప్పి కావాలి నాన్న అన్నాడు అభి తేజతో. అన్నింటికీ మీరలా వెనుకేసుకు రాబట్టే వాడిలా పెంకిగా తయారయ్యాడు. పాలు తాగడు, పెరుగన్నం తినడు. బుద్ధిగా ఒకచోట కూర్చొని హోంవర్క్ చేసుకోడు. 10 సార్లు లేపితే కానీ లేవడు. స్కూలుకి టైం అయిపోతున్నా తెమలడు. కాస్త సమయం దొరికితే చాలు సెల్లు పట్టు కూర్చుంటాడు. వాన వెలిసిందా అన్నాడు తేజ. ఇదొకటి చాతనవును మీకు, కళ్ళతోనే నవ్వి. చూడు అభి, పుట్టినరోజుకి ఏవైనా తినేవి, ఆడుకునేవి, చదువుకునేవి, దాచుకునేవి అడగాలి, తెలిసిందా? అభి పక్కన కూర్చొని అనునయంగా చెప్పాను. పప్పీతో ఆడుకుంటానమ్మా, మెరుస్తున్న కళ్ళతో ఉత్సాహంగా అన్నాడు. నెవ్వరబోయాను. బిగ్గరగా నవ్వాడు తేజ. రుసరుసలాడుతూ వంటింట్లోకి వెళ్ళిపోయాను. మర్నాడు స్కూల్ నుంచి రాగానే పుట్టినరోజుకి కావలసిన సరంజామా కొనుక్కురావడానికి బజారుకెళ్లారు తేజ, అభి. ఓ గంట తరువాత వాట్సాప్లో ఓ ఫోటో పంపాను. ఎలా ఉందో చూసి చెప్పు వల్లి, ఫోన్ చేసి చెప్పాడు తేజ. తెల్లను బుజ్జి కుక్కపిల్లని ఎత్తుకొని విజయగర్వంతో నవ్వుతున్నాడు అభి. ఒళ్ళు మండి పరమ అసహ్యం, ఉత్త చెత్త, వద్దే వద్దు జవాబు పంపాను. అయినా వాళ్ళు కొనుక్కొస్తారేమోనని భయమేసింది. పిచ్చి పనులు చెయ్యొద్దంటూ ఫోన్ చేసి హెచ్చరించాను. అయినా నా ఆందోళన శాంతించలేదు. వాళ్ల వెంట నేను వెళ్ళుండాల్సిందనుకుంటూ చింతిస్తోంటే అలంకరణ సామాగ్రితో వచ్చారు. ఆత్రంగా వెతికాను. వెంట కుక్కపిల్ల లేదు. గాఢంగా నిట్టూర్చాను. అభి సంతోషంగా ఉన్నాడు. ఆశాభంగం పొందిన ఛాయలేవీ లేవు. చూశావా తేజ, పిల్లలింతే మారం చేస్తారు గాని మాటల్లో పెడితే ఇట్టే మర్చిపోతారు. గెలిచినట్టు ఫోసు కొట్టాను. మర్నాటి పుట్టినరోజు పండుగ గురించి, ఏర్పాట్ల గురించి ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేశాము. రేపు నీకు ఏం స్వీట్ చేయమంటావురా అభి? ఎక్కువ పాలుండేది చెయ్యమ్మా. పాలంటే ఆముదం అన్నట్టు ముఖం పెడతావు కదరా. ఇప్పుడు ఇష్టమే అమ్మా. పాలు సంపూర్ణ ఆహారమని, రోజుకి 2 గ్లాసులు తప్పనిసరిగా తాగాలని వాళ్ళ సైన్స్ టీచర్ ఇవాళే చెప్పిందట అన్నాడు తేజ. వెరీ గుడ్, అయితే సగ్గుబియ్యం సేమ్యాలతో పాయసం చేస్తాను. మర్నాటి పొద్దుటే వాడంతట వాడే లేచి గబగబా తయారయ్యాడు. కొత్త బట్టలు వేసుకొని బుద్ధిగా పూజ చేయడం చూసి మురిసిపోతూ, పెద్దవాడైపోయాడండి మన అభి. అన్నట్టు వాడు ఇష్టపడిన కేక్నే ఆర్డర్ చేశారుగా అన్నాను. చేశానోయ్, పోకిమాన్ కేకు. అభి స్కూల్ నుంచి వచ్చేసరికి హాలుని బుడగలతో, డిజైన్ పేపర్లతో చక్కగా అలంకరించాము. కేకు టేబుల్ మీద పెట్టి స్వీట్లు, హాట్లు పేపర్ ప్లేట్లలో సర్దాము. ఫ్రూట్ జ్యూసు రెడీయే. బర్త్డే సందడి మొదలైంది. కేక్ కట్ చేశాడు. చుట్టూ ఉన్న పిల్లలు హర్షధ్వానాలు చేశారు. పోటీపడి గిఫ్టులిచ్చారు. అప్పుడు ఎవరో వచ్చి తేజాని పిలిచి ఒక బాస్కెట్ అందించాడు. అందులో బుజ్జి కుక్కపిల్ల ఉంది. కొత్త కారుకి చుట్టినట్టు పచ్చని రిబ్బను చుట్టూ ఉంది. లీలగా అంతా అర్థమవసాగింది. తండ్రి కొడుకులు నా వెనుక కుట్ర పన్నారు. ఉక్రోషంతో ఉరిమి చూశాను. నా చూపుల్ని ఖాతరు చేయకుండా తేజ దాన్ని తీసుకెళ్లి అభికి ఇచ్చాడు. అంతా హుర్రే అంటూ గోల చేశారు. కుక్కపిల్లని ఎత్తుకొని దాని తల నిమురుతూ ఎంతో ఎక్సైట్ అయిపోయాడు అభి. ఒక్కసారిగా నా నవనాడులు కుంగిపోయాయి. వగరుస్తూ సోఫాలో కూలబడ్డాను. నా పరిస్థితి గమనించి, సీరియస్గా తీసుకోకు వల్లి, ముచ్చట పడుతున్నాడని అద్దెకు తెప్పించాను అన్నాడు తేజ. అద్దెకా?
3 రోజులే ఉంటుంది. ఈలోగా వాడి సరదా తీరిపోవడమే కాదు, దానికి చాకిరీ చేయలేక వాడికి విసుగొచ్చేస్తుంది చూడు. వాడికి ఈ కుక్కపిల్ల మోజేంటి తేజ? ఏ ఫ్రెండ్ ఇంట్లోనూ చూసుంటాడు. ఇవాళ రేపు చాలామంది పెంచుకుంటున్నారులే. ఎలాగో ఎందుకో వాడికి ఇష్టం ఏర్పడింది. పైగా విశ్వాసం గల జంతువు. అదీ కాక చిన్నపిల్ల. 3-4 రోజులు సర్దుకుపోలేవా నువ్వు? దాని మలమూత్రాలు ఎత్తిపోయాలని గుర్తొచ్చేసరికి నా ఒళ్ళు అసహ్యంతో జలధరించింది. కోపంగా చూశాను. ఊరికే ఏదేదో ఊహించుకోకు వల్లి. అన్నింటికీ చక్కని పరిష్కారాలుంటాయి. లే, ముందొచ్చి వాడి సంతోషాన్ని పంచుకో. లేకపోతే చాలా డిసప్పాయింట్ అవుతాడు. అయిష్టాన్ని దిగముంగుకొని లేచి వెళ్ళాను. రాణి నవ్వు పెదాల మీదికి తెచ్చుకున్నాను. పిల్లలంతా అభి చుట్టూ చేరి వాడినో హీరోలా చూస్తున్నారు. కుక్క పిల్లని ముద్దు చేస్తున్నారు. దాని అందాన్ని పొగుడుతున్నారు. అమ్మా, నా పప్పికి ఏం పేరు పెడదాం? తెచ్చింది మీరే పెట్టుకోండి పెడసరంగా అన్నాను. అయోమయంగా చూశాడు. అంతలోనే ముఖం వెలగ్గా విజ్జి అని పెడదాం ఏం నాన్నా? తండ్రిని అడిగాడు. ఫెంటాస్టిక్, మొదట నువ్వే పిలవరా? అభి విజ్జి అని పిలిచాడో లేదో అంతా కోరస్గా విజ్జి విజ్జి అని అరిచారు. పిల్లలంతా అల్పాహారం తీసుకుంటుంటే నువ్వు పాలతో చేసింది విజ్జికి పెట్టమ్మా అన్నాడు. వాడెందుకది కోరాడో అర్థమైంది. మూతి మూడుస్తూ వెళ్ళి తెచ్చి ఇచ్చాను. ఈ గ్లాసులోని పాయసం నువ్వు తాగేకే నీ కుక్కపిల్లకి ఈ గిన్నెలోది పెడతాను. వాడు నొచ్చుకున్నాడు. కుక్కపిల్ల కాదమ్మా, విజ్జి విజ్జి అని పిలు. అలాగే లేరా, ముందు నువ్వు తాగు. గటగటా తాగేశాడు. నా కళ్ళని నమ్మలేకపోయాను. పడుకునే ముందు విజ్జీకి పెరుగన్నం పెట్టాడు తండ్రి కొడుకులు. దానికన్నా ముందే నేను చెప్పకుండానే అభి పెరుగన్నం ఎంతో ఇష్టంగా తిన్నాడు. నా పోరు భరించలేక సన్నని చిన్న చైన్ విజ్జి మెడకు వేశారు. ఎంతో ఊరటగా అనిపించింది. దీన్నెక్కడ పడుకోబెడతారు? నా బెడ్డు మీదే ఠకీమని చెప్పాడు అభి. చీచి, కుక్కని పక్కన పడుకోపెట్టుకోవడమేమిట్రా నీ ముఖం? పక్క తడిపితే నానా చండాలమూ అయిపోతుంది. విజ్జి చాలా మంచిది, ఎత్తుకో అమ్మా అందించాడు. కానీ అందుకోలేదు. కరుస్తుందిరా అది. వెనక్కి జరిగాను. కరవదమ్మా, విజ్జి గుడ్డు పప్పి అన్నాడు దాని వీపు నిమురుతూ. ఎక్కడ పడుకోపెడతారో పెట్టండి, బెడ్ మీదికి తీసుకురావడానికి వీల్లేదు ఖండితంగా చెప్పేశాను. అభి ముఖం ముడుచుకొని తేజ వంక బేలగా చూశాడు. ఓకే, కాంప్రమైజ్. ఈ రాత్రికి విజ్జీని సోఫాకి కట్టేద్దాము. ఆ పక్కనే తిరుగుతూ ఉంటుంది. అలవాటయ్యాక బెడ్ మీదికి రానివచ్చులే. సోఫా పైకెక్కి కంగాళీ చేసేస్తే? ఎక్కలేదు, చిన్నది కదా. అభి కాసేపు గునిశాక అంగీకరించాడు. ఆకలేస్తే తాగుతుందని పాలగిన్నె అందుబాటులో ఉంచాము. విజ్జీ గురించి ఎన్నో కబుర్లు చెబుతూ నిద్రపోయాడు అభి. వాడెందుకింతలా సంబరపడిపోతున్నాడు తేజ? కుక్కపిల్ల అదనపు బరువే కదా. పెద్ద కుక్క అయితే కాపలా అయినా కాసేది. దీన్ని పెంచుకుంటే ఏమొస్తుంది చెప్పు? అసలు ఇందులో చాకిరీ తప్ప సంతోషమేముంది? మూగ జీవుల మీద మమకారమేంటో ఎలాంటిదో పిల్లలకే బాగా తెలుస్తుంది అన్నాడు తేజ. మరీ చిత్రంగా మాట్లాడుతున్నారండి మీరు. వాడి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం వల్లి. ఎంతసేపటికి నిద్ర పట్టక హాల్లోకెళ్ళాను. నన్ను చూసి కుయ్ కుయ్ అంది విజ్జి. దానికి నిద్ర రావటం లేదేమో. దగ్గరికెళ్ళి చూశాను. 1కి 2కి వెళ్ళలేదు. అమ్మయ్యా అనుకున్నాను. తిరిగొచ్చి బెడ్ ఎక్కుతుంటే ఏం చేస్తోందది అడిగాడు తేజ. దానికేం, వెచ్చగా పడుకుంది గాని 3 రోజుల తర్వాత ఖచ్చితంగా ఇచ్చేస్తారు కదా. అభి పేచి పెడతాడేమో. అదో సమస్య అవ్వదనే అనుకుంటున్నాను. ఎంత వద్దనుకున్నా విజ్జి ఊసులు నా బుర్రలో గిర్రున తిరుగుతూనే ఉన్నాయి. బిడ్డ కనిపించక తల్లి కుక్క బోరున ఏడుస్తూ ఉన్నట్లు కల తిరుగుతోంది. బిడ్డ పాడుబడిన నూతిలో పడి దీనంగా అరుస్తోంది. చటుక్కున మెలకువ వచ్చింది. ఇదేంటి ఇలాంటి కల వచ్చింది? విజ్జిని తల్లి నుంచి వేరు చేసి దానికి అన్యాయం చేశామా? పాపం అనిపించింది. ఏదో తెలియని బాధ నన్ను చుట్టేసింది. అభిని ఒప్పించి తిరిగి తీసుకెళ్ళి వెనక్కి ఇచ్చేయమని చెప్పాలనుకున్నాక గాని నాకు నిద్ర పట్టలేదు. ఉదయం అభి లేపాక మెలకువ వచ్చింది. ఇంత పొద్దుటే ఎందుకు లేచావురా? ఆశ్చర్యపోతూ అడిగాను. నాన్నతో కలిసి వాకింగ్కి వెళ్తున్నానమ్మా. విజ్జిని తీసుకెళ్తున్నాము. నోరు తెరిచి చూస్తుండగానే ముగ్గురు వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత
ముందు అభి, విజ్జి వచ్చారు. విజ్జి నెంబర్ 1కి 2కి వెళ్ళిందమ్మా. ఇక స్నానం చేయించేద్దాం. నాకు కుదరదు. మీ నాన్నొచ్చాక చేయించండి. పప్పీని తెచ్చుకున్నామని చంకలు కొట్టుకుంటే చాలదు. దానికి బోలెడు సేవ చెయ్యాలి. ఇంకో రోజు గడిస్తే కానీ మీ అబ్బా కొడుకులకు తెలిసిరాదు. తగుదనమ్మా అంటూ ఊపించుకుంటూ వెళ్ళి ఈ తద్దినం కొని తెచ్చారు, అనుభవించండి. గట్టిగానే విసుక్కున్నాను. తేజ రాగానే ఇద్దరూ కలిసి విజ్జీకి స్నానం చేయించారు. అది పాలు తాగాక అభి కూడా అడిగి మరీ పాలు తాగాడు. విజ్జీని పక్కన పెట్టుకొని స్కూల్ బ్యాగ్ సర్దుకొని రెడీ అవుతుంటే అది కూడా బుద్ధిమంతుడిలా కూర్చొని గమనించసాగింది. ఈ పెంట ఇంకో 2 రోజులు భరించే కన్నా ఇవాళ తిరిగిచ్చేసి రండి. దాని తల్లి దీనికోసం బెంగ పెట్టుకున్నట్లు రాత్రి పీడకలొచ్చింది. ఎంత కుక్క అయినా దానికి తల్లి ప్రేమ, తల్లి బంధము ఉండవు. అభి తల తిప్పి మా వంక అనుమానంగా చూశాడు. నిన్నటంతగా ఇవాళ నువ్వు అసహించుకోవడం లేదు. రేపటికి అభిమానించడం మొదలెడతావు చూడు. నచ్చ చెప్పాలని చూశాడు తేజ. అభిమానము లేదు, గాడిద గుడ్డు లేదు. దాన్ని చూస్తూనే వాళ్ళంతా కంపరంగా ఉంటుంది. ప్లీజ్ వల్లి, అభి నొచ్చుకుంటాడు. మీకేం, మీ మా నాన్న మీరు వెళ్ళిపోతారు. ఇంట్లో పడి ఉండేది నేనేగా. దానికి రాజమర్యాదలు చేసి చావలసింది నేనే కదా. రుసరుసలాడుతూ ముక్కు చీదాను. అంతలో దాని తిండి సంగతి గుర్తొచ్చింది. ఈ విజ్జిగారికి రోజు మెక్కడానికి కక్కలు, మాంసపు ముక్కలు కావాలేమో కదా. అది నా వల్ల కాదు. నేను వాటిని ముట్టనే ముట్టను. ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. నా విసురు చూసి రాజీకొస్తారనుకున్నాను. కానీ అభి వెంటనే అందుకున్నాడు. అక్కర్లేదమ్మా, విజ్జి కూడా మనలాగే శాకాహారే. దానికి ప్రత్యేక ఫుడ్ కొనుక్కొచ్చాము. ఇంత తీసి గిన్నెలో వేస్తే చాలు. ఎక్కువగా పాలన్నము, పెరుగన్నము తింటుంది. బిస్కెట్లు ఇష్టమని చెప్పారు. ఆరిందలా చెప్పాడు. తేజ సన్నగా నవ్వినట్టనిపించింది. అభి స్కూల్ బస్సు ఎక్కడానికి వెళ్తూ విజ్జిని వెంట తీసుకొచ్చాడు. అపార్ట్మెంటులోని పిల్లలంతా విజ్జి చుట్టూ చేరారు. ముద్దొస్తుందంటూ మెచ్చుకుంటున్నారు. పెద్దవాళ్ళు అభినందించారు. నాకేమీ పట్టనట్టు ఉండిపోయాను. జన్మలో కుక్కపిల్ల ముఖం చూసెరగనట్టు ఈ చోద్యం కాకపోతే మరీను. బస్సు వెళ్ళాక వెనుతిరిగాను. విజ్జిని ఎత్తుకొని తీసుకెళ్లాలన్న ఊహకే కంపరంగా అనిపించింది. కానది నాకన్నా ముందే తోకాడించుకుంటూ నడిచింది. నిట్టూర్చాను. దానికి తిండి పెట్టాడు. మధ్యాహ్నం పాలన్నం పెట్టు, బిస్కెట్లు ఇయ్యి. నీ కోపం దానిమీద చూపించకు, కడుపు మార్చకు. ఆఫీస్కెళ్తూ అప్పగింతలు చెప్పాడు. నేను తల్లిని, కఠినాత్మురాలిని కాదు. కానీ సోఫా వెనక్కి వెళ్ళి ఉచ్చపోస్తే వికారంగా ముఖం పెట్టి అడిగాను. బాత్రూంలోకి 1-2 సార్లు తీసుకెళ్ళు, అలవాటవుతుంది. ఆ తరువాత ఇబ్బంది పెట్టద్దు. ట్రైన్ డే. తేజ వెళ్ళిపోయాడు. ఇంట్లో నేను విజ్జి మిగిలిపోయాము. ఒకరినొకరం కాసేపు చూసుకున్నాము. తరువాత నేను పనిలో పడిపోయాను. అది వాసన చూస్తూ కుయ్ కుయ్యమంటూ నా వెనుకే తిరగసాగింది. దానికింత పెరుగన్నం పెట్టి నేను భోంచేసి మంచమెక్కాను. నిద్ర అయ్యాక మంచం దిగుతూ కింద కాలేసిన దాన్నల్లా కెవ్వుమన్నాను. విజ్జి కూడా కుయ్యోమంది. అయ్యో పాపం పసిది అని జాలి పడుతూ గబుక్కున దాన్నెత్తుకొని వీపు నిమిరాను. మెత్తగా టెడ్డీబేర్లా ఉంది. ఎంత నొప్పి కలిగిందో పాపం అని సానుభూతిగా చూస్తుంటే ప్రథమంగా ఎత్తుకున్నానని కాబోలు సంబరంగా చూసిందది. ఆ తరువాత దానిని కసురుకోవడానికి, విసుక్కోవడానికి మనసు రాలేదు. 4ంటికి నాతో పాటు వచ్చి అభిని రిసీవ్ చేసుకుంది. పుస్తకాల సంచి ఇంట్లో పడేసి విజ్జిని బయటికి తీసుకెళ్లాడు. ఆ సరికే కొందరు పిల్లలొచ్చేశారు. వాళ్ళంతా కలిసి కాసేపు విజ్జితో ఆడుకున్నారు. కొత్త నేస్తం దొరికినట్టు పొంగిపోయాడు అభి. స్నానం చేసి విజ్జికి పాలన్నం పెట్టాడు. తను బుద్ధిమంతుడిలా అన్నం తినేసి విజ్జిని పక్కనుంచుకొని హోంవర్క్ చేసుకోసాగాడు. పొద్దస్తమానం సెల్ఫోన్లో పోకేమాన్ కళ్ళార్పకుండా చూసే అభి అసలా ఊసే ఎత్తలేదు. ఒక్కరోజులో అభిలో వచ్చిన మార్పు చూసి నమ్మశక్యం కావట్లేదు. ఇదెలా సాధ్యపడిందో అర్థం కాలేదు. తేజ రాగానే తోకాడించుకుంటూ వెళ్ళి కాళ్ల చుట్టూ తిరిగింది విజ్జి. ఎత్తుకున్నాక గాని దాని గొణుగుడు ఆపలేదు. మరి 2 రోజులకే విజ్జి తండ్రి కొడుకులతో బాగా కలిసిపోయింది. అది మారం చేయటం, వీళ్ళు గారం చేయటము మొదలైంది. వాళ్ళ ముగ్గురు బంతితో, బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఒక రకంగా విజ్జి మా కుటుంబంలో ఒకరైపోయింది. నాకది బొత్తిగా నచ్చలేదు.
ఉన్న పని చాలదన్నట్లు మళ్ళీ ఈ జంజాటం ఎందుకో అర్థం కాలేదు. అదీ కాక ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమాయే. హమ్మయ్య, 3 రోజులైపోయాయి, రేపిచ్చేస్తారుగా, త్వరగా ఆ బరువు దించుకోవాలనుకుంటూ తేజాని అడిగాను. అభి చటుక్కున తల తిప్పి తండ్రి వంక నిస్సహాయంగా చూశాడు. మనసు మారుమూలలో బాధ కలుక్కుమంది. అయినా మనసు రాయి చేసుకున్నాను. అతడు పెళ్ళికెళ్ళాడట వల్లి. 2 రోజుల తర్వాత తీసుకురమ్మని ఫోన్లో అర్థించాడు. కాదనలేకపోయాను. ఇంకో 2 రోజులు ఈ పీడ భరించక తప్పదా నా ప్రాణానికి? దుమదుమలాడాను. అలాగని విజ్జికి ఎలాంటి లోటు చెయ్యలేదు. అది బుజ్జి ప్రాణి, తల్లికి దూరంగా ఉన్న బిడ్డ. అందుకని ఎంతో శ్రద్ధగా తిండి తిప్పలు చూశాను. పాపం అది కూడా ఒకటికొస్తే బాత్రూమ్కి వెళ్ళడం, మార్నింగ్ వాకులోనే రెంటికెళ్ళడం చేస్తోంది. అదో పెద్ద సాయం అయ్యింది. అంతేకాదు విజ్జికి అందరితోనూ చనువు పెరిగిపోయింది. సోఫా ఎక్కి మా ఒళ్ళో దర్జాగా కూర్చొంటోంది. తేజ, అభి మరింత ముద్దు చేస్తారు కనుక ఏమనరు. నాకు మాత్రం ఒళ్ళు మండిపోతోంది. అందుకని సోఫాలో దానికో ప్లేసు అలవాటు చేశాను. 2 రోజులకే దాన్ని సొంతం చేసుకుంది. అక్కడ ఎవరైనా కూర్చుంటే గుర్రుగా చూస్తుంది. అయినా లేవకపోతే వారి మీదికి జంపు చేసి మరీ ఆక్రమిస్తుంది. దాని పడక కూడా అక్కడే. అవాళ విజ్జిని పంపించేస్తామనగా అభికి పెళ్ళున జ్వరం వచ్చింది. డాక్టర్కి చూపించి మందులేశాము. నీరసంగా మగతగా మంచం మీద పడుకున్నాడు. గంటకి నుదుట ఐసు బ్యాగు పెడుతూ ఒళ్లంతా తడిగుడ్డతో తుడుస్తున్నాను. చిత్రంగా మాతో పాటు విజ్జి సైతం ఆందోళన పడింది. మంచం పక్క నుంచి కదల్లేదు. అన్నం బిస్కెట్లు తినలేదు. నేను అక్కడి నుంచి బయటకొస్తే చాలు చెంగున బెడ్డు మీదికెక్కి అభి చేతులు పాదాలు నాకుతూ బాధగా మొరుగుతోంది. దాని కన్సర్ను చూసి కదిలిపోయాను. అభి అంటే ఈ పెంపుడు జంతువుకెంత అభిమానమో చూడు అన్నాను తేజాతో. విజ్జినింకా జంతువుగానే చూస్తున్నావా వల్లి? జంతువు కాక మరేంటి, పెట్ అనాలా? అతడు మాట్లాడలేదు. నేను సమాధానం ఆశించలేదు. ఆ రాత్రి నేనైనా కనురెప్ప వాల్చానేమో గాని విజ్జి అదీ లేదు. దిగులుగా చూస్తూ కూర్చుంది. అభి విజ్జి విజ్జి అని కలవరించటం విని అదిరిపడ్డాను. ఇలా కలవరిస్తున్నాడేంటండి? జ్వర తీవ్రత ఎక్కువైందంటారా? ఆసుపత్రికి తీసుకెళదామా? ఆందోళన పడ్డాను. అభి నుదుటి మీద పొట్ట మీద చెయ్యేసి చూసి టెంపరేచర్ తగ్గుతోంది అన్నాడు తేజ. మరెందుకలా అభద్రత ఫీల్ అవుతున్నాడంటారు? నా భయానికి జవాబుగా విజ్జి చెంగున మంచం ఎక్కి అభి పక్కన దుప్పటి కింద సర్దుకుంది. వాడు దానిమీద చెయ్యి వేశాడు. కొద్ది నిమిషాల్లోనే ఇద్దరూ ఆదమర్చి నిద్రపోయారు. శిలా ప్రతిమానవడం నా వంతయింది. తెల్లారేసరికి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. అభికి విజ్జి ఎందుకింతగా మాలిమి అయ్యిందో అర్థం కావట్లేదు తేజ. ఒక్క బిడ్డే చాలని ఆపేశాము. వాడేమో తోడబుట్టిన వారి కోసం మొహం వాచిపోయాడు. ఒంటరితనం వేధిస్తోందంటారా? బయట ఫ్రెండ్స్ ఉన్నారుగా అన్నాను. ఇంట్లో తోడు లేరుగా, అందుకని విజ్జిని అంటిపెట్టుకున్నట్లున్నాడు. సెల్ జోనికి వెళ్ళటం లేదు, గమనించావా? తలాడించాను. మరేమీ మాట్లాడలేకపోయాను. అభి విజ్జితో ఒక అనుబంధాన్ని పెంచుకున్నాడు. విజ్జిని పంపేస్తే అభి బెంగ పెట్టుకోవడం ఖాయమని అర్థమైంది. అలాగని దాన్ని ఇంట్లో ఉంచుకోవడానికి మనస్కరించటం లేదు. నాలో నేను తర్జన భర్జనలు పడ్డాక తేజాతో అన్నాను. అభి విజ్జికి బాగా అలవాటు పడ్డాడు. మీరన్నట్టు వాడి ఒంటరితనమూ పోయింది. నిజానికి ఇంట్లో తిరుగుతోంటే నాకు ఎంతో భరోసాగా ఉంటోంది. నేను బతిమాలిన కోపడ్డ చెయ్యని పనులు విజ్జి వచ్చాక అభి చకచకా చేసేస్తున్నాడు. వాడిలో ఇంత మార్పు నేను ఊహించలేదంటే నమ్మండి. పోనీ విజ్జిని ఉంచేసుకుందాం. పాపం, తల్లి లేని బుల్లి ప్రాణి. మనుషులతో జంతువు నుంచుకోవడం ఏమిటి వల్లి? ముఖం చిట్లించాడు. విజ్జి జంతువు కాదు, ఒక నేస్తం, మనింటి సభ్యురాలు. ఉక్రోషపడ్డాను. అభి గబుక్కున లేచొచ్చి తేజాకి హైఫైవ్ ఇచ్చాడు. సంబరంగా చిందేశాడు. విజ్జితో కలిసి ముగ్గురు డ్యాన్సు చేశారు. చూపుడు వేలు కొరుక్కుంటూ వాళ్ల వంక అయోమయంగా కించిత్తు అనుమానంగా చూశాను. కథ సమాప్తమైందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్రేమతో మీ త్రిపుర.